పట్టణంలోని శారదా విద్యానికేతన్ ఆంగ్ల మాధ్య జూనియర్ సీనియర్ ప్రైమరీ హై స్కూల్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన పాఠశాల వార్షికోత్సవం క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ శివరాజు శివపురం మాట్లాడుతూ విద్యార్థి గ్రామంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ముందుండాలన్నారు. రోజు క్రీడా సాధన ద్వారా నుంచి క్రీడాకారునిగా వెలుగొందాలి. పిల్లలకు 4 గోడల మధ్య పాఠాలు చెప్పడం సరిపోదు, వారికి మన సనాతన సంస్కార సంస్కృతులను నేర్పించాలి. స్పోర్టా 2024 కాగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. క్రీడలతో పాటు వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శారదా నికేతన్ విద్యా సంస్థల చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం సుధీర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు టీవీ సుదర్శన్ రెడ్డి, మాజీ సభ్యుడు జీజీ చంద్రన్న, కంప్లీ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్లో విభాగం పిఎస్ఐ నింగప్ప, సాఖర ఆడిట్ విభాగం సహాయ సంచాలకులు కేఏఎస్ అధికారి నందిని గరడి, భారత్ సేవాదల్ బళ్ళారి జిల్లా ఆర్గనైజర్ గణేష్ బారికర్, గ్రూప్ రిసోర్స్ పర్సన్ ఎన్బి రేణుకా రాధ్య, శారదా నికేతన్ విద్యా శీర్ష పాఠశాల పాలక మండలి కార్యదర్శులు పవన్ కుమార్ రెడ్డి, విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు మేరీ మమత, ప్రకాష్, మల్లికార్జున మరియు పిల్లలు మరియు తల్లిదండ్రులను విలాసపరచడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. ಎಜುಕೇಶನ್ ಅನ್ನೋದು ಮಸ್ಟ್ ಅಂಡ್ ಶುಡ್ ಆಗಿರುತ್ತೆ. ನಾವು ಏನಾಗಿತ್ತು ಝೀರೋ ಆಗಿರ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಬಂದರೆ ಪ್ರತಿಯೊಂದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಉತ್ಸುಕರಾಗಿರ್ತೀವಿ. ಸುಸಂಸ್ಕೃತರಾಗಿ ಒಳ್ಳೆ ದೇಶಕ್ಕೆ, ನಾಡಿಗೆ, ನುಡಿಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಹುಟ್ಟಿದ ಊರಿಗೆ ಹೆಮ್ಮೆ ತರ್ತಕ್ಕಂಥದ್ದು ಈ ಕೆಲಸ ಮಾಡಿ ನಿಮ್ದೆಲ್ಲ ನೋಡ್ಕೊಂತಿದ್ರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮೂರಿಂದ ಒಂದು IAS IPS ಆಫೀಸರ್ ಬರಲಿ ಅಂತ ತಾಯಿ ಭಾರತದಲ್ಲಿ ಕೇಳ್ಕೊತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಶಾರದಾ ವಿದ್ಯಾನಿಕೇತನ ಸಂಸ್ಥೆಯ ಪವನ್ ಸರ್ ಅವರು ಹಾಗೆ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಹಾಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಇದು ನಾನು ಆಕ್ಚುಲಿ ಹೇಳಕ್ ತುಂಬಾ ಇದೆ ಮಾತು. ನಾನು ಇಲ್ಲಿ ಓದಿದ್ದು 2006 ಇಂದ ಹಿಡಿದು 2011ವರೆಗೂ 5 ವರ್ಷ. ಈ ಶಾಲೆಯಲ್ಲಿ ನಾವು ಓದಬೇಕಾದ್ರೆ ತುಂಬಾ ಈಸಿಯಾಗಿ ಎಕ್ಸಾಮ್ ಬರೆಯೋದು, ಆರಾಮಾಗಿ ಆಟ ಆಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಬಟ್ ಆಕ್ಚುಲಿ ಬೆಳೀತಾ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಮೇನ್ಲಿ ನಾನು ಬರ್ತಿರೋಂಥ ಎಕ್ಸಾಮ್ 106ಗಳು. ಅದರಲ್ಲಿ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಿಂದ ಆಯ್ಕೆಯಾದವರು ಬರೀ 4 ಜನ. ಅಂದ್ರೆ ಸುಮಾರು. ಹಾಗೂ ನಾನು ಆಕ್ಚುಲಿ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಬಂದಾಗ ಗೊತ್ತಾಯ್ತು ಈ ಕಂಪ್ಲಿ ಭಾಗದಿಂದ ಅಂದ್ರೆ ಆಯ್ಕೆ ಆಗಿರುವಂತಹ ಮೊದಲ ಮಹಿಳಾ ಅಧಿಕಾರಿ ಅಂತ ಹೇಳಿ. योगी